మిస్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో మీరే, దేశంలోనే మీరే, మీ ఏమి చెబితే అది జరుగుతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. ఆయన అంటే టీటీడీ అంటే ఒక సెంటిమెంట్. అలాంటి లడ్డూలో కల్తీ జరిగింది, నాణ్యత లేదని చెప్పి టీడీపీ పార్టీల ఆఫీస్లో మీరు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు వెంకటేశ్వర స్వామికి పశ్చాత్తాప దీక్షగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి భక్తిని, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరి తరపున మీరు పశ్చాత్తాప దీక్ష 11 రోజులు మాల వేసుకుంటున్నారు. అందుకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, చేయండి. ఈ ప్రపంచవ్యాప్తమైనటువంటి ఈ సమస్యని భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐతో మీరు దర్యాప్తు చేయించవచ్చు. అందుకు మీరు ఒప్పుకోరు. మీరు మామూలు స్థాయి ఒక ఐజీని పెట్టి మీరు దర్యాప్తు చేస్తున్నామంటారు, అది మీ ఇష్టం, అది వేరే విషయం. మరి చర్చీలు, మసీదులు ఎందుకు వచ్చాయి మధ్యలో? చర్చీలు, మసీదులు కళ్ళలోకి వచ్చి మీరు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్, మీరు చేయకూడదని చెప్పి అన్నారా? లేదంటే ముస్లింలు, క్రిస్టియన్లు వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నారా? మీరు హిందువుల గురించి మాట్లాడకూడదని చెప్పారా? దేవాలయాల గురించి మాట్లాడకూడదని చెప్పారా? ఇది ఎక్కడి గోల సార్?